కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హెల్త్ పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీటు పెంచింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వానికి తెరలేపింది. ఇండస్ట్రియల్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, కుంభకోణానికి ఆస్కారం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేస్తే ఆ విధానంపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ మీడియా పాయింట్ లో చర్చకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. చీకటి జీవో తెచ్చి చీకట్లో భూములు కొట్టేయాలని రేవంత్ రెడ్డి సర్కారు పథకం ప్రకారం ప్లాన్ చేసిందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పాలసీపై ఉత్తమ్కు అవగాహన ఉంటే చర్చకు రావాలన్నారు. 6,29,000 కోట్ల ప్రభుత్వ ధనాన్ని ఎలా గండి కొడుతున్నారో రుజువు చేస్తాను అంటున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. హిల్ట్ పాలసీపై ఆయనకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి, ఈ రోజు ఆయన సవాల్ విసరడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, ఆయన మాటలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ పైన మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? చూడండి, గత వారం రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ హిల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పద్ధతి మీద వాళ్ళు తీసుకొచ్చినటువంటి చీకటి జీవో మీద గత వారం రోజుల నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి గత వారం రోజుల నుంచి అనేక సందర్భాల్లో మీడియా ద్వారా మేము మాట్లాడడమే కాకుండా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ రకంగా ఈ రాష్ట్ర ఖజానాను వీళ్ళు దోపిడీ చేస్తా ఉన్నారో, ఈ రాష్ట్ర ఖజానాను ఏ రకంగా వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేస్తా ఉన్నారో నేను పీపీటీ ద్వారా కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత చేసిన తర్వాత కూడా మరి ఒకవైపు భట్టి విక్రమార్క గారు వారు ఏదో మరి నీతి మాటలు చెప్తూ మేము అంతా కూడా ఈ సంస్కరణ కోసం చేస్తామంటున్నారు. అదే మాదిరిగా నిన్న మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు. నేను నిన్ననే మరి కౌంటర్ ఇచ్చాను, ఈ రోజు నేను నిన్న చెప్పాను. భారతీయ జనతా పార్టీకి ఎంత అవగాహన ఉన్నదో, మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో మరి మీరు ఇక్కడికి రండి. రేపు 11 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా సమక్షంలో మీడియా పాయింట్ దగ్గర నేను వెయిట్ చేస్తాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు వచ్చి మీ అవగాహన చెప్పండి. నేను రుజువులతో సహా మీరు ఏ రకంగా లక్షల కోట్ల ఆస్తుని కొల్లగొడుతున్నారో చెప్తాను. లేని పక్షంలో నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. దానికి నువ్వు నీ కేబినెట్ మంత్రులు సిద్ధమని అడుగుతున్నా. ఏంటి అభ్యంతరాలు, బీజేపీ ఉన్నటువంటి అభ్యంతరాలు? హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పద్ధతిలో గతంలో ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి సబ్సిడీగా ల్యాండ్స్ అలొకేట్ చేసినటువంటి ల్యాండ్స్ భూతపడ్డాయని వాటిని తరలించాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తే అవే భూముల్ని వాళ్ళకే రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% అంటే దాదాపు 6,30,000 కోట్ల విలువైనటువంటి భూములు కేవలం 5,000 కోట్లకే దారాదత్తం చేసి ఇండస్ట్రీస్లకు మీరు దారాదత్తం చేస్తుందంటే ఇండస్ట్రీస్ల మీద మీకు ఉన్నటువంటి ప్రేమ ఏంది, దేనికోసమని ఆ ఇండస్ట్రీస్లకు మీరు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో తెలియజేయాలని మాత్రమే కోరుతా ఉన్నాం. ఏదో పొల్యూషన్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ని సిటీ బయటకి పంపిస్తే వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటిది, ఇబ్బంది ఏంటని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. పొల్యూషన్ ఎన్ని ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని మీద ఎన్విరాన్మెంటల్ స్టడీ ఏమన్నా జరిగిందా, మరి దాని మీద ఏమన్నా కమిటీ కూర్చొని ఎన్విరాన్మెంటల్ కమిటీ కూర్చొని కాన్స్టిట్యూట్ చేసి ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమైనా ఉన్నదా, ఒకవేళ చేస్తే మీరు ఏ ప్రాంతం అలొకేట్ చేశారు, వారిని ఎక్కడ రీలొకేట్ చేస్తా ఉన్నారు, మరి ఇక్కడ ఇచ్చినట్టుగా అక్కడ ల్యాండ్ ఇచ్చినప్పుడు గతంలో సబ్సిడీ ఇచ్చిన ల్యాండ్ ని మరి రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తే 6,30,000 కోట్ల ఆస్తి వచ్చినప్పుడు ఆ 6,30,000 కోట్ల ఆస్తిని కాదని మీరు 5,000 కోట్లకే దారాదత్తం చేసి రాష్ట్ర ఖజానాకు ఎందుకు కొల్లగొడుతున్నారు అనేది నేను అడుగుతా ఉన్నాను. సార్, ఈ రోజు మీరు సవాల్ విసిరారు, ఇక్కడ అసెంబ్లీ మీడియా పైన వచ్చి కూర్చున్నారు. సో ఇప్పటి వరకు అధికార పార్టీ నుంచి కానీ మంత్రుల నుంచి కానీ ఇలాంటి స్పందన? మరి మీ సమక్షంలో కూర్చున్నాను. మరి మీకు ఏమైనా వాళ్ళు ఫోన్ చేసినా తెలియదు. ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను వారు వచ్చే వరకు కూర్చోమంటే కూర్చుంటాను. నేను ఈ రోజు వారి కేబినెట్ మంత్రులు, వారి సబ్ కమిటీ అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడే వెయిట్ చేస్తా ఉన్నాను. ఎన్ని గంటలకు వస్తారో మీకు ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి, అప్పటి వరకు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వాళ్ళు రానట్లయితే మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? భారతీయ జనతా పార్టీ దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తాం. నిన్న రామచంద్రరావు గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. మహేశ్వర్ రెడ్డి గారు మా ఎల్పీ లీడర్ ఈ సబ్జెక్ట్ టేకప్ చేశారు. మేమంతా డిస్కషన్ చేసుకుని ఏ రకంగా మేము ముందుకెళ్లాలా, మా కార్యాచరణ ఏందో మళ్ళీ రేపు కూడా మేము మీటింగ్ పెట్టేసుకుని చర్చ చేసి దీని మీద పెద్ద ఎత్తున ముందుకు వెళ్లబోతున్నాం. ఖచ్చితంగా దీని మీద ఒకవైపు న్యాయ పోరాటంతో పాటు
ఖచ్చితంగా ప్రజా పోరాటం చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారో తాను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వారు చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బీజేపీ నుండి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ వీరాంజనేయులతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. హెల్త్ పాలసీపై ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కోట్ల కుంభకోణం ఉంటాడు, ఒక ఆయన 6 లక్షల కుంభకోణం ఉంటాడు. అవన్నీ అవాస్తవాలు, అసత్యాలు.